మన తండ్రి అయిన దేవుని ప్రభువైన యేసుక్రీస్తుని కృపా సమాధానం కలుగుగాక. ఆమేన్. 111వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి అంత ఇష్టము గల వారందరూ వాటిని విచారించడం. ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధం 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 ఇంత పరిశుద్ధం ఉత్తరబట్ట పరిశుద్ధబట్ట దేవాలయకే స్తోత్రం స్తోత్రములైనా దేవాలయకే స్తోత్రము తండ్రి. మాట్లాడుచున్నది మీరే కానీ నేను కాదు. నీ రోజువాచరు ప్రతి ఒక్కరి ధ్యానం నీకు అంగీకారముగా ఉండేలా చేయాలి. ప్రతి బిడ్డతో మేము మాట్లాడమని తన లోష్యము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవాది దేవుడు సర్వాధికారుడు సృష్టికర్త సర్వోన్నత దేవుడు ఆయన. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమే. వాక్యము రెండొంచులు గల ఖడ్గము, కీడులోంచి ఉరుగులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గోజాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృపణ తీసుకొచ్చాడు. విశ్వాసం లేకుండా దేవుని కృష్ణుడే ఉండట అసాధ్యము. ఆయన ఉన్నాడని మనము దయచేయకూడా నమ్మినప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యము జరగదు. అక్కడ వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలుగే ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనము ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. వాక్యం అని వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. అది శరీర ధోరణి మన మధ్యలో ఉండెను. ఇద్దరు ముగ్గురు ఉన్న దగ్గర నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యెహోవాను స్తుతించుడి. స్తుతుల మీద ఆధారపడే దేవుడు, స్తోత్రాల మీద ఆధారపడే దేవుడు. ఇప్పుడు బిడ్డలు ఆరాధించారు కదా, దేవుని స్తుతించాలని, ఆరాధించాలని, కొనియాడాలని చెప్పి. ఎందుకంటే ఆరాధనలో గొప్ప గౌరవం ఉన్నది, దేవునికి మహిమ ఉన్నది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. బిడ్డల చేత ఆరాధన నడిపించడం అంటే మామూలు విషయం కాదు. పిల్లలు కూడా చాలా చక్కగా చెప్పారు, టీచర్లు కూడా చక్కగా నడిపించారు చక్కగా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. స్తుతుల మీద ఆధారపడే దేవుడైనా, స్తోత్రాల మీద ఆధారపడే దేవుడైనా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు, నీ బరులు అర్పణాలకు అక్కర్లేదు, నీవు ఏమొచ్చినాడు, నీ నలిగిన హృదయం నాకు కావాలి, విరుడి హృదయం నాకు కావాలంటున్నాడు. ఎందుకంటే నలగబడిన హృదయం కావాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు ఎంతవరకు నలగొట్టుకుంటున్నావు హృదయాన్ని. అందుకే దేవుడు చెప్తున్నాడు. దేవుడు మనకు ఎన్నో మేలు చేస్తున్నాడు, ఎన్నో స్తుతులు చెల్లిస్తున్నాడు. ఆయన ఎన్నో మనకు మంచి చేస్తున్నాడు. అందువలన దేవుడికి మనం నిందిస్తున్నాం, మేము ఏమి ఇవ్వలేకపోతున్నాం. మనం స్తుతులు కూడా చెల్లించలేకపోతున్నాం, స్తోత్రాలు కూడా చెల్లించలేకపోతున్నాం ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించగలను. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో దేవుని స్తుతించాలి, ఆయన కనపరచాలి మనసు పూర్తిగా. పెదవుల ద్వారా పిలిచినంత మాత్రం పలికే దేవుడు కదా ఆయన. నువ్వు పెదవుల ద్వారా నామకార్థంగా మొక్కుబడిగా పిలుస్తున్నావు, కానీ నీ హృదయము అంతా ఆయన ముందు పరిచి అప్పుడు ఆయన పిలవాలి అక్కడ. అప్పుడు వస్తాడు ఆయన. అందుకే తలుపు దగ్గరే నేను తట్టుచున్నాను, తలుపు తెరిస్తే నేను లోపలికి వస్తానంటున్నాడు. ఎంతవరకు మనం తలుపు తెరుస్తున్నాం, ఆ హృదయం అనే తలుపుని ఎంతవరకు తెరవగలుగుతున్నాం అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒక కుటుంబం ఉన్నది, ఆ కుటుంబం ఇద్దరు ఉద్యోగస్తులే. వాళ్ళు ఎప్పుడు నా దగ్గర ప్రార్థనకు వచ్చేటప్పుడు వాళ్ళు కారుల గురించి, బంగ్లాల గురించి, వాటి గురించి అనుకుంటారు. అమ్మా ఇది మాకు కావాలి, ఇది మేము పొందాలనుకుంటున్నాం, ఇది చెయ్యాలనుకుంటున్నాం, ప్రార్థన చెయ్యండి. అలాగే చేస్తారు ప్రార్థన. తనకు ఒకడే కొడుకు, 10 సంవత్సరాలు ఆ అబ్బాయికి. దేవుడు తెల్లవారుజాము 3 గంటలకు వచ్చి తలుపు కొట్టగానే తల్లిదండ్రులకు మెలకువ రాలేదు, ఆ అబ్బాయికే మెలకువ వచ్చింది. ఎందుకంటే చిన్నపిల్లలంటే దేవుడికి ఇష్టం. అందుకే చిన్న బిడ్డ మనసు కావాలన్నాడు దేవుడు ఇక్కడ. అలాంటి హృదయుడు ఉన్న రోజునే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. అప్పుడు తలుపు తెరిచాడు. బయటికి రా అన్నాడు దేవుడు ఇక్కడ. కాదు ప్రభా, మా అమ్మ నాన్నతో మాట్లాడతాం రండి అన్నప్పుడు రా నువ్వు బయటికి అన్నాడు. ఇద్దరు వెళ్ళి బీచ్లంటే అన్నింటిలా వెళ్ళి కూర్చొని చక్కగా కబుర్లాడి తెల్లవారుజాము 3:30 తీసుకొచ్చి దించేశాడు దేవుడు అక్కడ. లోపలికి వెళ్ళి అన్నాడు,
అలా కాదు ప్రభా, మా అమ్మ నాన్న కూడా మిమ్మల్ని పరిచయం చేస్తారు, పరిచయం చేయక్కర్లేదు, వాళ్ళకి తెలుసు నేను ఎవరో తెలుసు, కానీ నేను అక్కర్లేదు, వాళ్ళకి నీకే కావాలి కాబట్టి నీ గురించే వచ్చాను. వాళ్ళకి నేను వద్దు, బంగ్లాలు కావాలి, కార్లు కావాలి, అవే కావాలి, కానీ నేను అక్కర్లేదు, అందుకు నేను వెళ్ళిపోతున్నాను, లోపలికి వెళ్ళన్నాడు దేవుడికి. ఎందుకంటే దేవుడికి నీకు ఏది కావాలో దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు బ్రతికిన రోజునే దేవుడు సంతోషపడతాడు. అక్కడ నువ్వేదడుగుతున్నావు దేవుడిని అక్కడ అదే దేవుడు సెలవిస్తున్నాడు. అక్కడ అదే మాట్లాడుతున్నాడు, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకి కృతజ్ఞతలు చెల్లించదు. అందుకని బహిరంగంగా ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. అందుకని దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఈ లోకంలో నువ్వు ఒప్పుకుంటే నేను పరలోకంలో దేవదూతల దగ్గర తండ్రి దగ్గర ఒప్పుకుంటాను. నువ్వు ఇక్కడ ఒప్పుకోకపోతే నేను ఒప్పుకోనంటున్నాడు దేవుడు అక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ, యెహోవా క్రియలు గొప్పవి. ఎందుకంటే దేవుడు చేసినవన్నీ కూడా గొప్పవే. వాటి యందు ఇష్టం గల వారందరూ వాటిని విచారించరు. దేవునికి ఇష్టమైన రీతిలో మనం ఉంటున్నామా లేదా అని మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ మనం మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. మనం దేవునికి ఇష్టమైన రీతిలో ఉంటున్నామో లేదో. ఏమంటున్నాడు, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించరు. దేవుని యందు ఇష్టము గల వారందరూ కూడా దేవుని సంతోషపరచాలనుకుంటారు అక్కడ. అందుకంటున్నాడు, ఆయన కార్యము మహిమా ప్రభావం గలది. దేవుని కార్యాలు మహిమోన్నతుడు అయినా మహిమలో మనం ఉంచున్నాం అక్కడ. అదే చెప్తున్నాడు, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండను. దేవుడికి కావాల్సింది ఏమిటంటే నీతి లేకపోతే దేవుడికి ఇష్టం అక్కర్లేదు. నువ్వెవరికో నాకు అక్కర్లేదు. నీతిగా ఉంటేనే ఆయనకి కావాలి, నిజాయితీగా ఉంటేనే. నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. నా మార్గం గుండా వెళ్ళాలంటే నీతిగా బ్రతకాలి, నా మార్గం గుండా వెళ్ళాలంటే నిజాయితీగా ఉండాలి, నా మార్గంగా గుండా వెళ్ళాలంటే మంచిగా ఉండాలి. మనం ఎలా ఉన్నామో ఆలోచించుకోవాలి. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలిసిపోతుంది కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ హృదయం ఒకసారి నువ్వు ఒంటరిగా కూర్చొని పరిశీలించుకో, నీ హృదయం ఎలా ఉందో దేవుడు బయలుపరిచేస్తాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈవేళ బాప్తిస్మం ఇస్తానని చెప్పేశారు పిల్లలకి నేను, కానీ సరిగ్గా నడవలేకపోతున్నాను. మరి ఆ కుండీలోకి దిగాలి, ఎలా దిగాలి ప్రభా, మరి ఎలా దిగాలో నువ్వు చూడు, పైకి ఎక్కాలంటే చూడు నువ్వు అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. నేను బాప్తిస్మం కంపల్సరిగా ఇవ్వాలి. అందువల్ల అనేటప్పటికల్లా చక్కగా పిల్లలు తల్లి వీళ్ళందరూ వచ్చి నెమ్మదిగా మంచిగా దించారు, మళ్ళీ పైకి మంచిగా తీసుకొచ్చారు. ఎందుకంటే దేవుడు గొప్పవాడు, ఆయన అన్నీ మనకు సహాయం చేస్తాడు. మన కష్టాల్లో బాధల్లో ఆదుకునే దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, రేపు నేను సమాధానికి వస్తానని చెప్తున్నాను. మరి ఆ సమాధానికి నేను నడవాలి కదా. మరి ఆయన నడిపించారు అందవర్షవా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయనే నడిపించాలి అక్కడ. ఆ సమాధానాన్నింటి దగ్గరికి ఆయనే నడిపించి ప్రార్థన చేయించాలి. ఎందుకంటే ఆ శక్తి బలం ఆయనే ఇవ్వాలి అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండను. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనగా నియమించి ఉన్నాడు. ఎందుకంటే జ్ఞాపకార్థం మన ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు చనిపోయినప్పుడు జ్ఞాపకార్థం, ఎందుకంటే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ రోజు మనం మంచిగా చేసుకుంటాం అక్కడ. అది జ్ఞాపకార్థం. మరి దేవుడిని నువ్వెంతవరకు జ్ఞాపకార్థంగా ఆయన ఆలోచిస్తున్నావు? శవా అందరూ ఎంతవరకు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, సత్యముతో ఆరాధించబడే దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించబడే దేవుడిని ఎంతవరకు నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు, ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నావు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఈ 40 రోజులు జ్ఞాపకం చేసుకుంటున్నాము, పండుగ అయిపోయిన తర్వాత మర్చిపోతున్నామా? జ్ఞాపకాన్ని మర్చిపోతున్నామా? అందుకే దేవుడు అంటున్నాడు, అలాగే దేవుడు మనం మర్చిపోతే మనగా బ్రతకాలి, ఈ లోకంలో జీవించలేదు. అలాంటప్పుడు ఎప్పుడూ కూడా ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. అదే మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, ఎందుకంటే దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, దయాదాక్షిణ్య గలవాడు. దయ ఉండబట్టికే నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమించేస్తున్నాడు దేవుడు ఇక్కడ. అందుకంటున్నాడు, దేవదూతలు తప్పు చేస్తే పాతాళలోకాలు తొక్కేస్తాడు, కానీ మనం తప్పు చేసినా క్షమించే మనసు ఆయనకు ఉన్నది. అదే చెప్తున్నాడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు వాక్యం అనే భోజనం నీకు ఇస్తున్నాడు, వాక్యం అనే భోజనాన్ని నీకు వడ్డిస్తున్నాడు దేవుడు ఇక్కడ.
ఎంతవరకు ఆ భోజనాన్ని మీరు అనుభవిస్తున్నారు, దాని ప్రకారంగా నడుచుకుంటున్నారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇస్తున్నాడు. ఈవేళ నేను అదే అనుకున్నాను, పిల్లలు వచ్చి అన్నీ శుభ్రం చేసి, ఎందుకంటే సుహాసిని గారు సునీత అయితే అన్ని పనులు చక్కపెట్టి, సుహాసిని గారు అందరూ కలిసి, ఎందుకంటే లేకపోతే నేను చేసుకోవాలి, నా యూటి పిల్లలు చేసుకోవాలి, లేకపోతే వీళ్ళందరూ రాకపోతే ముందే చెప్పేస్తారు సుహాసిని గారు, అమ్మా 12 గంటలకి పిల్లలు వచ్చేవాళ్ళు చెప్పరు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ప్రేమ గల బిడ్డలు వాళ్ళందరూ. అందువల్లే ఆ ప్రేమే అందరూ చూపెడుతున్నారు. దేవుని కోసం సేవ చేయడానికి అందరూ వచ్చేస్తున్నారు. వాళ్ళు చెప్పడం, నేను చెప్పడం, వాళ్ళు వచ్చాడు, నేను అసలు రాలేదు, ఇంట్లోనే కూర్చున్నాను, అన్నీ వీళ్ళే చక్క పెట్టేస్తారు, అన్నీ చేసేస్తారు. యూత్ పిల్లలు అయితే 4:30కి వెళ్ళారు ఇంటికి, వచ్చి మళ్ళీ 6 గంటల వచ్చేసారు. ఎందుకంటే చాలా కష్టపడుతున్నారు దేవుని కోసం. మీ అందరికీ దేవుడు మంచి బహుమతి ఇస్తాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంతవరకు ఆయనలో మనం జీవిస్తున్నాం, ఆయన కృపను పొందుతున్నాం, ఎంతవరకు ఆశీర్వాదాలు పొందుతున్నాం. చింతలైతే అందరికీ బాప్తిసాలు ఇచ్చే వాళ్ళందరికీ కూడా మంచిగా చెప్తుంది, తీసుకోండి, మీరు బాప్తిసం తీసుకోండి, తీసుకుంటే అమ్మగారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే బాగుంటుంది. మంచిగా ఎందుకంటే ఒక ఆత్మను రక్షించినట్లు లెక్క అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ, యెహోవా దయాదర్శనపురుడు తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన తన ప్రజలకు అన్ని జనుల సంస్థను అప్పగించి ఉన్నాడు. తన క్రియలు మహాత్యము వారికి వెల్లడి చేస్తున్నాడు. దేవుని క్రియలను దేవుడు చూపిస్తున్నాడు ఇక్కడ. దాని ప్రకారంగా నడుచుకోమంటున్నాడు దేవుడు ఇక్కడ. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. దేవుడి చేతి కార్యాలు సత్యమైనవి, న్యాయమైనవి. మనం అనుకుంటున్నాము అందరికీ కూడా తప్పు చేసిన వాళ్ళకే మంచి జరుగుతుంది, మాకెందుకు మంచి జరగటం లేదు అని అనుకుంటూ ఉంటాం. తప్పు. ఎప్పుడో ఒకప్పుడు మంచివాడికే మంచి జరుగుతుంది. అందుకంటున్నాడు, మంచివాడినే దేవుడు చూస్తాడు. చెడ్డవాడికి అప్పటికప్పుడు జరగచ్చు, అప్పటికప్పుడు మంచిగా అవుతుందని సంతోషపడచ్చు, కానీ నీకు ముందుకి నీకు మంచి ఇంకా జరిగిస్తాడు దేవుడు ఇక్కడ. అందుకే మనకి ఎప్పుడు కూడా దేవుడు ఏమి చేయలేదని అనుకోవద్దు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అదే చెప్తున్నాడు, తన క్రియలు మహాత్యము వారికి వెల్లడి చేస్తున్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. అందుకంటున్నాడు, ఆయన శాసనములన్నీ కూడా నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపించబడి ఉన్నవి, సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతిన దేవుడు, సర్వాధికారుల సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన తన ప్రజలకు విమోచన కలుగు చేయవాడు. తన నిబంధన ఆ నిత్యముగా ఉండ నిర్ణయించేవాడు. ఆయన నామము పరిశుద్ధమైనదిగా పూజింపదగినది. దేవుడిని నామము పరిశుద్ధమైనది. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైన దేవుడిని హృదయంలోకి రావాలంటే నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలి. నీ క్రియ, నీ నడవడికి కూడా పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే దేవుడు సంతోషపడతాడు. పత్రిక చదువు. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే క్లియర్గా ఈ రోజు నువ్వు ప్రభరాత్రి భోజనం ఎలా తీసుకుంటున్నావో క్లియర్గా మాట్లాడుతున్నాడు ఇక్కడ వాక్యం ద్వారా. దేవుడు ఇక్కడ ఏమొచ్చినాడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని, శిష్యులు ఇటు పక్క 6 అటు పక్క 6 కూర్చున్నారు. ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి, అంటే యెహోవా దేవునికి స్తుతులు చెల్లించారు. యేసు ప్రభుతో చాలు ఇక్కడ యేసు ప్రభుతో పాటు స్తుతులు చెల్లించారు. దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పారు. పెద్ద రొట్టెని 2 ముక్కలు చేసి ఆ ముక్కని ఒక పక్కన 6కి, ఈ పక్కన 6కి ఇచ్చారు. అది
చేత్తో ఇరుసుకొని తినడం కాదు, వాళ్ళు కొనుక్కొని పక్కన వాడికి ఇవ్వడం. ఎందుకంటే దేవుడు ఆ రొట్టెని పంచుకోమని తినమని అంటున్నాడు దేవుడు. అక్కడ కొనుక్కొని తినాలి, ఇరుసుకొని తినడం కాదు అక్కడ. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటే ఆయన ప్రేమ, ఆయన శరీరము మనం కొనుక్కొని తినాలి. ఆయన శరీరాన్ని తింటున్నాం. అందుకని దేవుడు అంటున్నాడు, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత జరుగుతుంది. ఆయన రక్తము చేత మన పాపేక్షలు విడుదలవుతున్నాయి. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అది కొనుక్కొని తినాలి. అప్పుడు ఒక రక్తము ఒక దాంట్లోనే ప్రార్థన చేసిస్తాడు, ఒక పాత్రలోనే. మనకులాగా అన్ని పాత్రలు ఇవ్వడాయిక ఒక పాత్రలోనే ప్రార్థన చేసి ఆయన రక్తాన్ని కొంచెము తాగి అందరికి ఇవ్వాలి. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే ఆయన రక్తము ఎంగిలి కాదు, అది మధురమైన ప్రేమగల దేవుడు. ఆయన ద్రాక్ష రసము కన్నా మధురమైన దేవుడు, చుట్టి తేనెల కన్నా మధురమైన దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ పాత్రలో రక్తము తాగుతున్నాడు. ఏమొచ్చినాడు ఇక్కడ? ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమూలనైన క్రొత్త నిబంధన మధ్యవర్తి, కొత్త నిబంధనగా వచ్చాడు దేవుడు ఇక్కడ. దేవునికి మనిషికి మధ్యవర్తిగా వచ్చాడు యేసు ప్రభు, కొత్త నిబంధన కర్తగా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మీరు దీనిలోనే త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ఎందుకంటే మనము 3 రోజులు కూడా ప్రార్థన చేసుకునే రావాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్నటి దినాన్ని శ్రమలో ప్రార్థనలు పూర్తయ్యాయి. మరి రాత్రి నుంచి నువ్వు ప్రార్థన చేసుకునే వచ్చుంటావు. దేవా, నాలో ఏదైనా పాపాలు ఉంటే విడుదల చేసి, నాలో ఏమైనా బలహీనతలు ఉంటే నీ శరీరము ద్వారా నాకు స్వస్థత ఇచ్చి, నువ్వు పొందిన గాయాలు ఇచ్చే స్వస్థతను ఇచ్చు. ఎందుకంటే మా గురించి నువ్వు దెబ్బలు తిన్నావు, బాధలు తిన్నావు. ఆ గాయాలన్నీ కూడా మా కోసమే. నేను పొందిన గాయాలు ఇచ్చే స్వస్థత గురించడానికి నువ్వెన్ని అనుభవించావు ప్రభా. అందువల్ల నీ శరీరం రక్తం పుచ్చుకోవడానికి సిద్ధపడి పెడుతున్నా. సిద్ధపడాలి. సిద్ధపడాలి. ఎంతవరకు సిద్ధపడుతున్నాము? అందుకంటున్నాడు, సిద్ధపడాలని సన్నిధిలో కన్నీరు కార్చాలి. ఏడవాలి ప్రభా, ఈ శరీరం రక్తం నాకు ఇస్తున్నావు. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇశ్రాయేలు జనం అనుకుంటున్నారు కదా, యూదులు ఆయన శరీరం తినమంటున్నాడేంటి, ఆయన రక్తం తాగమంటున్నాడేంటి? ఆయన శరీరము రక్తం అని మామూలుగా మాట్లాడుకుంటున్నారు ఇక్కడ. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, ఈ రొట్టె నువ్వు తినేటప్పుడు నీ గొంతుకులోంచి కిందకి వెళ్ళేటప్పటికి ఆయన శరీరం అయిపోతుంది. అందుకంటున్నాడు, ఆ రక్తము నీవు ఈ ద్రాక్షారసము నోట్లో వేసుకొని గొంతుకు దిగేటప్పటికల్లా అది రక్తముగా మారిపోతుంది. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, దేవుని మహిమాన్వితుడైన. అందుకే చెప్తున్నాడు, నా శరీరం రక్తము తీసుకున్నప్పుడే మధ్యాకాశానికి వచ్చినప్పుడు మీరు లేపబడతారు. ఎవరు తీసుకోకపోతే వాళ్ళు వెనకాల ఉండిపోతారు. అందుకంటున్నాడు, నువ్వు దేవుడితోటి నువ్వు సమానంగా నడవాలనుకుంటున్నావా, వెనకాల నడవాలనుకుంటున్నావా, ఆఖరిని ఉండిపోవాలనుకుంటున్నావా? అది దర్శవా దేవుడివే తీసుకో. ఎవరితో దేవుడి దగ్గర నడవాలనుకుంటున్నావు, ఏ విధంగా నడవాలనుకుంటున్నావు నువ్వు? అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఆయన రక్తము నువ్వు త్రాగాలి ప్రతి నెల కూడా. ఆయన శరీరము తినాలి. అప్పుడే దేవుడితో నీకు సంబంధం ఉన్నట్టు లెక్క, ఆయనతో కలిసి జీవించినట్టు లెక్క. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఎప్పుడు మర్చిపోయినా ఆ నెల మర్చిపోయినప్పుడు దేవుడు అడుగుతాడు, ఏమా ఈ నెల ఎందుకు నా శరీరం తినలేదు అని అడిగినప్పుడు, ప్రభా నేను పలానా దగ్గర పని మీద వెళ్తున్నాను ప్రభా, వాళ్ళు ఎవరో డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బుల కోసం వెళ్తాం. అప్పుడు అంటాడు దేవుడు ఎక్కడమ్మా, ఆ డబ్బులు నీతో వస్తాయా, నీతో పరలోక రాజ్యం వస్తాయా ఆ డబ్బులు అని దేవుడు ప్రశ్నిస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుతారు. దేవుని మరణము నీ జ్ఞాపకం వస్తుంది. ప్రతి నెల కూడా ఆయన శరీరము రక్తం తీసుకున్నప్పుడు నీ జ్ఞాపకం వస్తుంది. అందుకంటున్నాడు, ప్రతిది ఆయన మరణము జ్ఞాపకం వస్తుంది, ఆయన సిలువలో బాధపడడం జ్ఞాపకం వస్తుంది. అదే చెప్తున్నాడు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినడో లేక ఆయన పాత్రలో త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరముని గురించి రక్తముని గురించి అపరాధి. అందుకంటున్నాడు, ఎవరితో దెబ్బలాడేవనుకో
నువ్వు వెళ్ళి మాట్లాడి వాళ్ళ దగ్గరికి రావాలి. మాట్లాడలేదనుకో నువ్వు రావక్కర్లేదు. అది దేవుడికి ఇష్టం లేదు పని కదా. ప్రేమ 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 అంటున్నాడు ఆయన గ్రంథం. అలాగే నువ్వు తప్పు చేసి వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చావనుకో నువ్వు జబ్బులు వచ్చేస్తాయి, చచ్చిపోతావు కూడా. అందుకంటున్నాడు తప్పు చేసి రాకు దేవుడి మహాశవా వాళ్ళ దగ్గరికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నీ జీవితం ఏమిటి, నువ్వేమిటి, నీ కృప ఏమిటి దేవుడికి తెలుసు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళ దగ్గరికి వచ్చిన వాడు ఎలా ఉంటాడు చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ, వాడు ప్రభు యొక్క శరీరముని గురించి రక్తముని గురించి అపరాధి ఎవరు. ఎందుకంటే తప్పు చేసిన వాడు ఉంటాడు ఇక్కడ. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేవాడు. ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్నప్పుడే మనకు తెలుస్తుంది మనం ఏం చేస్తున్నాము. అందుకంటున్నాడు పరీక్షించుకోగలడు. అలాగ చేసి ఆ రొట్టెని తిను, ఆ పాత్రలను త్రాగబడను. ప్రభు శరీరమని ఇవే చెప్పక తిని త్రాగువాడు తనకు శిష్యావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. ఎందుకంటే వీళ్ళు అంటున్నారు కదా యూదులు, ఇది శరీరము ఇది రక్తం తినమంటున్నాడేంటి, అది తప్పు కదా అలాగా తినమండవు, అలాగే నువ్వు కూడా అనుకుంటున్నావా అని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. నువ్వు కూడా శరీరం తినవేంటి అని రక్తం తాగడం ఏంటి అని నువ్వు అనుకున్నావు అనుకో, అది తీసుకున్న ఫలితం ఉండదు అక్కడ. నువ్వు మనస్ఫూర్తిగా తీసుకుంటున్నాను ప్రభు శరీరము ప్రభు రక్తము తీసుకుంటున్నాను, నేను జీవ గ్రంథంలో నా పేరు లెక్కించబడుతుంది, ఈ శరీరము తింటున్నాను, నాలో ఉన్న బలహీనతలు విడుదలవుతున్నాయి అని వనుకొని తీసుకుంటే అక్కడ మంచిగా ఉంటుంది. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు. ఎందుకంటే దేవుని యందు మనస్ఫూర్తిగా లేక బలహీనతలు వచ్చేస్తున్నాయి. అందుకంటున్నాడు ఆయన బల దగ్గరకు రావడం అంటే మామూలు విషయం కాదు. పరిపూర్ణంగా నువ్వు సిద్ధపడి వస్తేనే తప్ప లేకపోతే కష్టమైపోతుంది. అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు, చచ్చిపోతున్నారంటే చాలా మంది. దేవుని దగ్గరికి నువ్వు మనస్ఫూర్తిగా రాలేని పక్షంలో ఆయన శరీరం రక్తము తీసుకుంటే భయంకరంగా ఉంటుంది. అక్కడ చచ్చిపోతామంటున్నాడు దేవుడు ఇక్కడ. అందువల్ల మనస్ఫూర్తిగా నీ పాపాలు ఒప్పుకో. ఎవరితోటైనా మాట్లాడకపోతే నీ భార్యతోటైనా నీ భర్తతోటైనా ఎవరి పక్కవాడితోటైనా పొరుగుడితోటైనా మాట్లాడకపోతే వెళ్ళి చేతులు పెట్టుకొని అయ్యా నన్ను క్షమించు ఏమనుకోకు అని చెప్పి నువ్వు ఆయనతోటి చక్కగా నవ్వి అప్పుడు వచ్చి నువ్వు బలదానికి వస్తే అప్పుడు పుచ్చుకుంటా ఫలితం ఉండదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎలా తీర్పు పొందకపోదు. మనమే విమర్శించుకోవాలి. మన జీవితం ఎలా ఉందో మనం ఎలాగున్నా విమర్శించుకున్నారు వచ్చిన అప్పుడు తీర్పు పొందకపోదు, జడ్జిమెంట్ ఉండదు అక్కడ. అందుకంటున్నాడు మనం తీర్పు పొందిన లోకముతో పాటు మనకి శిష్యావిధి కలగకుండినట్లు ప్రభు చేత శిష్యింపబడుచున్నాం. దేవుని చేత శిక్షించబడకుండా ఉండాలంటే నీ మనస్సాక్షి నీతో మాట్లాడాలి. అందుకంటున్నాడు నీ మనస్సాక్షి నీతో మాట్లాడితే అన్నీ మాట్లాడేస్తుంది మనస్సాక్షి. నువ్వేం చేసావో, నువ్వు ఎలా చేస్తున్నావో, నువ్వు ఎంత మంచిగా ఉన్నావో అన్నీ చెప్పేస్తుంది మనస్సాక్షి. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయటకు మీరు కూడి వచ్చినప్పుడు, ఎందుకంటే మీరందరూ దేవుని భోజనం తినడానికి వస్తున్నారు ఇక్కడ. కూడి వచ్చినప్పుడు ఒకరికొరకు ఒకరు కనిపెట్టుకొని ఉండడం. ఎందుకంటే మీరందరూ చుట్టాలు బంధువులు ఇంట్లో వాళ్ళు వస్తాం కదా, అప్పుడు వాళ్ళు చెప్తారా రే ఈవేళ నువ్వు ఎదురు చేసావు కదా, అదేంటిరా నేను వచ్చేస్తున్నావు వాళ్ళ దగ్గరికి, అలా రాకూడదు కదా, ఇంత వర్షం అలా చెప్పుకోమంటున్నాడు దేవునికి, అలా మాట్లాడుకోమంటున్నాడు. అందుకే అంటున్నాడు వాడు ఒకడు తప్పు చేస్తే అది నువ్వు గద్దించాలి కదా, నువ్వు చెప్పాలి కదా, దేవుని దగ్గర ఒప్పుకోవాలని చెప్పాలి కదా. అందుకంటున్నాడు వాడు ఎలా పోతే నాకెందుకులే అంటే ఇక్కడ కుదరదు ఇక్కడ. అందుకే దేవుడు అంటున్నాడు మీరు కూడి వచ్చుట శిష్యావధికి కారణము కాకుండానట్లు ఎవడేదో ఆకలిని ఎట్లా తన ఇంటిని భోజనము చేయవలడు. అందుకే అంటున్నాడు. సువార్త చెప్పండి. దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు
చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. జీవాధిపతిని దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త ఎంత తగ్గించుకుంటున్నాడో చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. మరి మనం ఎంతవరకు తగ్గించుకుంటున్నాం? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతిని దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన తగ్గించుకోవాలి. నేను సంతోషంగా ఉంది నా సంఘాన్ని చూసి. చాలా తగ్గించుకుంటున్నారు, అందరూ కూడా చాలా ప్రేమ కలిగి ఉంటున్నారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే నేను నా సంఘాన్ని చూసి నేను ఆనందపడుతున్నాను. దేవుడికి అదే చెప్తున్నాను, నా సంఘం ఎంతో ప్రేమ కలదండి అని చెప్పి. అందుకే అంటున్నాడు. ఆఖరి నిమిషంలో నేను వచ్చిన నిన్న బాప్తిసం తీసుకునేటప్పుడు సుహాసిని గారు చాలా బాధపడ్డారు. ఆవిడ నాగలక్ష్మి గారు బాధపడ్డారు, చింతల్లి బాధపడింది. ఎందుకంటే కాలుకు కట్టుకోకుండా నీటిలో దిగితే చాలా కష్టం. ఆ కాలుకి ఏమైనా అయిపోయిందంటే మళ్ళీ బాధ కదా. ఎందుకంటే ఈ ప్రేమ అందరికీ పంచిపెడుతున్నారు ఈ బిడ్డలు. ఆ ప్రేమ నా సంఘానికి ఉంది. ఎందుకంటే కష్టం గారు కష్టంలో బాధలో ఆవిడ ఏమైపోతుందో, మరలా ఎక్కడైనా హాస్పిటల్లో జాయిన్ అయిపోతుందేమో, ఎవరైనా ఏదన్నా అంటే ఆ టెన్షన్ కాదు ఏమన్నా అయిపోతుందేమో. అలా వర్తరబట్ట అందరూ ప్రేమతో మాట్లాడుతున్నారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ ప్రేమే నాకు దేవుడు చూపెడుతున్నాడు నా సంఘానికి. ఆ ప్రేమ లేకపోతే నేను జీవించలేము. లేదమ్మా, నువ్వు ఎలాగైనా కొట్టి జాగ్రత్తగా కట్టి దిగు, లేకపోతే పక్కన ముచ్చేసుకొని వాళ్ళని ముచ్చు. అది ఎలాగవుతుంది నాన్న, అలా ముంచితే కుదరదు కదా అన్నప్పుడు చాలా జాగ్రత్తగా కట్టుకొని దిగాలి. ఎందుకంటే నా పిల్లలు అలా చెప్తున్నారు, ఎందుకంటే నాకు బాగుండాలని. ఆ ప్రేమ దేవుడిచ్చాడు, ఆయన రక్తము నీలో ఉన్నది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సునీత అయితే ఆవిడ చాలా కష్టపడింది, బాధపడింది. అమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఏదన్నా అయితే మళ్ళా నువ్వు హాస్పిటల్కి వెళ్ళలేవు. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎంతవరకు ఆయనలో మనం జీవిస్తున్నాం, ఎంతవరకు కృపను పొందుతున్నాం. నేను దిగలేను అనుకున్నాను, దిగలేను, మళ్ళీ ఎక్కలేను, గుండెలో నుంచి బయటకు రాలేను. ఎవరు లేరు, మగ పిల్లలు కూడా లేదు ఎవరు. పోనీ వాళ్ళన్నా కొంచెం నా సాయం అడుగుతామనేటప్పటికల్లా అప్పుడు ఈ పిల్లలే ఆడపిల్లలు చింత వీళ్ళందరూ కూడా వాళ్ళే జాగ్రత్తగా కాళ్ళు కిందకు పెట్టి జాగ్రత్తగా చేసి మళ్ళీ పైకి ప్రేమ గల బిడ్డలు, ప్రేమ గల. అందుకే దేవుడు నా ప్రేమ నాకు కావాలి, నాకు కావాలంటున్నాడు ఆయన. ఆ ప్రేమ నాకు కావాలి. ఎంతవరకు మనం ఇస్తున్నాం ఆ ప్రేమను? అందుకంటున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. వారి భోజనము చేర్చుండగా ఆయన నప్పగింపవలన సీమోను కుమారుడు ఇస్కరియోత యూదా హృదయములో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించి ఉండేది. అందుకంటున్నాడు, ఇంతకు ముందే సాతాను ఇస్కరియోత యూదాలోకి వచ్చేసింది. అది ఎప్పుడైతే వచ్చేసిందో మనకు ఆ సాతాను మనలో దూరిపోయినప్పుడు ఎలాగైనా ఆత్మపాటిని ఏదో చేసేయాలి అని అనిపిస్తుంది అక్కడ. ఇస్కరియోత యూదాకు అలాగే ప్రభు చేయి పెడుతున్నాడు, అందులో చేయి కడుక్కొని ప్రభుత్వం రోజు వెళ్దామని చేయి పెడుతున్నప్పుడు ఇస్కరియోత యూదా ముందు పెట్టేస్తాడు చేయాలి. సాధారణ కంగారెక్కవు కదా, అది ముందే పెట్టేస్తుంది చేయి. నేను నీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు. ఎవరు ప్రభా? నేనా 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 శిష్యులు అడుగుతున్నారు అక్కడ. నాతో పాటు ఎవరు చేయి పెట్టాడో వాడే నన్ను అప్పగించేవాడు. కంగారెక్కవు కదా సాధారణకి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించి ఉంటుంది కనుక తండ్రి తన చేతికి సమస్తం అప్పగించినడియు, తను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినడియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని వేసరికి. ఎందుకంటే నేను చనిపోయి 3వ దినాలు లేచి నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి 40 రోజులు ఇక్కడే సంచరించి అని దేవుడు అనుకుంటున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, తండ్రి తన చేతికి సమస్తం అప్పగించడియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినడియు. తండ్రి దగ్గర నుంచి వచ్చాడు యేసు ప్రభు. దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు, వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్ళవలసి ఉన్నదనియు యేసరికి భోజన భక్తుల నుండి లేచి తన పై వస్త్రం అవతలకు పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకున్నాడు. ఎందుకంటే సృష్టికి మరి చేపలు పట్టే జాలను మనుషులు పట్టే జాలగా చేశాడు కదా. అందుకు మనుషులకు గొర్రెల్ని కాయాలి కదా. అందువలన దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ టవలకు నడుము కట్టుకొని టవలు పళ్ళెంలో కాళ్ళు పెట్టి ఆ కాళ్ళు కడుగుతున్నాడు. శిష్యుల పాదాలన్నీ కూడా కడిగే టవలతో ముద్దు పెట్టుకుంటున్నాడు ఇక్కడ. అప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభా ఒక దినమంటాడు పేతురు, నువ్వు సిరివెక్కలేవన్నాడు, నువ్వు సిరివెక్కలేవన్నాడు అన్నప్పుడు సాధారణ బయటకు పో, ఆ మాట అనడానికి వీల్లేదన్నాడు దేవుడు అక్కడ. ఎందుకంటే సిలువ ఎక్కడానికే వచ్చాడు ఆయన. నువ్వు సిలువ ఎక్కలేవంటే అక్కడ దేవుడు ఊరుకోడు కదా. అక్కడ గడవకు బయటకు పోన్నాడు దేవుడు అక్కడ.
అలాంటి పేతురు అంటున్నాడు, ప్రభువా నాకు కాళ్ళు కడగొద్దు అన్నాడు అక్కడ. అయితే నీతో నాకు పాలుపొప్పులు లేవు. ఇప్పుడు కూడా నీకు దేవుడితో లేకపోతే దేవుడితో నీకు పాలుపొప్పులు లేనంటే లెక్క. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఏదో నామకార్థంగా మొక్కుబడిగా వచ్చానంటే కుదరదు ఇక్కడ. నీతో పాలుపొప్పులు నాకు కావాలంటే నా దేవుడు చెప్పినట్టు చేయాలి. అయితే నా శరీరం అంతా కడుపు ప్రభు అన్నాడు. శరీరం అంతా కడగక్కర్లేదు, స్నానం చేసి ఉంటారు కదా, పాదాలు కడిగి తీర్చాలి, అది పవిత్రంగా ఉంటుందన్నాడు దేవుడు అక్కడ. ఎందుకు అలా చేశాడంటే తన సేవకులు కూడా తన గొర్రెల్ని ప్రేమగా చూసుకోవాలని దేవుడు అలా చేశాడు అక్కడ. ఆ ప్రేమ చూపించాలని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఎంతవరకు ఆయనలో మనం జీవిస్తున్నాం, ఎంతవరకు ఆయన కృపను పొందుతున్నాం, ఎంతవరకు ఆయన ఆశీర్వాదాలు పొందుతున్నాం. అలాగే నా బిడ్డలు మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. పిల్లలందరూ కూడా అమ్మగారు మీకు ఎలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, మీకు మంచిగా ఉంటుంది అని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది అక్కడ. నా బిడ్డలు ఎంత ప్రేమ చూపెడుతున్నారు నాకు అని చెప్పి. ఎందుకంటే ఆ ప్రేమ దేవుని ప్రేమ మీలో ఉన్నది, అది రక్తము మీలో ఉన్నది. అందుకే మీరు అలా మాట్లాడగలుగుతున్నారు. యూత్ పిల్లలు కూడా ఎంతో చక్కగా నాకు ఆడపిల్లలు మగపిల్లలు కూడా అమ్మగారిని తాగండి, ఇది చెయ్యండి, ఇలాగైతే బాగుంటుందండి అని అన్నీ మాట్లాడుతూ ఉంటారు నా దగ్గరికి వచ్చి. చాలా సంతోషం బాబు, నీకు కూడా మంచి జాబులు వచ్చేసాయంటే నాకు సంతోషం కలుగుతుంది. దేవుని స్తోత్రం బాబు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు ఇక్కడ? సీమోను పేతురు నందుకు వచ్చినప్పుడు, తండ్రి ప్రభువా నీవు నా పాదములు కడగదువా అని ఆయన తరుడు. అందుకేసి నేను చేర్చున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇప్పుడు నీకు తెలియదు నేను ఏం చేస్తున్నానో నీకు తెలియదు. ఇక మేట తెలుసుకుందామని అతనితో చెప్పారు. ఇక మేట నీకు తెలుస్తుంది. అలాగే మీకు కూడా ఇక దేవుడు రాకడ వచ్చేస్తుంది, భూకంపాలు వచ్చేస్తున్నాయి, భయంకరంగా ఉన్నాయి. ఇక ముందుకు తెలుస్తుంది దేవుడి విలువేమిటో, దేవుడు ఎందుకు మాట్లాడాడో అవన్నీ తెలుస్తాయి అక్కడ. పేతురుని వెన్నడను నా పాదములు కడగరాదని ఆయన తరుణం. అందుకేసు నేను కడగనేలా నాతో నీకు పాలు లేదట, నాతో నీకు పాలు పంపులు లేవు. సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగమని ఆయనతో చెప్పాను. యేసు అతను చూచి స్నానము చేసిన వాడి పాదములు తప్ప మరి ఏమీ కడగనక్కర్లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. తను అప్పగించిన వాడిని ఎరుగును కనుక, ఎందుకంటే మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు అని చెప్పాడు ఇస్కరియోత ఇందాక నుంచి. అందుకంటున్నాడు కనుక మీలో అందరూ పవిత్రులు కారని అని చెప్పాడు. వారి పాదముల కడిగి తన పై వస్త్రం వేసుకున్న తరువాత ఆయన మరల కూర్చుని, నేను నీకు చేసిన పని నీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువునియు మీరు నన్ను పిలుచుతున్నారు. నేను బోధకుడను ప్రభువును కనుక మీరు ఇట్లా పిలుచుతున్నాయని. అందుకంటున్నాడు దేవుడు యాజకుడు, బోధకుడు, పాస్టర్ ఆయన. అందువల్ల ఆయన ఎప్పుడూ కూడా మనతోటే ఉంటాడు, మన కష్టసుఖాల్లో పాలు పంపులు పంచుకుంటాడు. అందుకే పాస్టర్ గారు చనిపోయారు కదా, చంపేశారు. చనిపోలేదు, చంపేశారు ఇక్కడ. అదే దేవుడిని అడిగాను, ప్రభు నేను చనిపోయిన దగ్గరికి వచ్చేసాను కదా, మళ్ళీ ఎందుకు నేను తిరిగి పంపించావు సంఘాన్ని? ఆయన ఎందుకు చంపేశావు? అది బాగోలేదు కదా అక్కడ. వాళ్ళు చంపేస్తుంటే నువ్వు ఎందుకు ఊరుకున్నావు? అక్కడ నువ్వు కాపాడవలసి ఉన్నది కదా, కాపాడాలి కదా నీ సేవకుడిని. ఎందుకు అలా జరిగింది అని ఒక్కోసారి బాధపడుతూ ఉంటాను అక్కడ. అందుకే దేవుడు ఏది చెయ్యాలన్నా ఆయన చిత్త ప్రకారం ఏది జరుగుతుంది ప్రతిదీ కూడా. దేవుడు ప్రస్తుతానికి రేపు 11 గంటలకి